హాయ్ అండి. ఈ గోంగూర చూడండి. నేను కర్రీ వండుకున్న తర్వాత మన గోంగూర కాడలు ఉంటాయి కదా, అవి తెచ్చి కుండీలో నాటాను 2. మనం విత్తనాలు వేయక్కర్లా, టబ్బు నిండా. టబ్బు వేస్టు, మట్టి అన్నీ వేస్టే మనకి. ఒక 4 కుండీల్లో ఊరికినే 4 ఇట్లా పాదుకున్నాం అనుకోండి, సరిపోద్ది మనకి తోటలోది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ గోంగూరది పెద్దదైపోద్ది మొక్క. పెద్దది అయిన తర్వాత మనకి ఒక 2 గుప్పిళ్ళు వస్తే చాలు. ఇందులో 3 ఉన్నాయి. నేను ఇంకా టబ్బులు అరేంజ్ చేయలేక పచ్చిమిర్చి దాంట్లోనే పడేసా, 2 కాడలు మంచిగా వచ్చాయి. ఇక్కడ బంతి మొక్క పెట్టాను చిన్న డబ్బాలో, ఫ్లవర్స్ వచ్చాయి. డబ్బా ఇదిగోండి. పెద్ద పెద్ద టబ్బులు ఎక్కడ చేస్తాం మనం? చిన్న గార్డెను, చిన్న దాంట్లో మనం అన్ని చేయలేం కదా, అందుకని అలా చేసేస్తున్నా. ఇవి మల్లి మొక్కలో మొలిసినవి టమాటాలు. నేను వేయలేదు, 2 వచ్చాయి. 2 టబ్బుల్లో 2 పూత వస్తుంది చూడండి చక్కగా కిందలో. ఇది మొక్క పెద్దది అయ్యింది కదా, దీన్ని ఏం చేయాలంటే మనకి దీనికి బలం సరిపోదని ఈ కింద ఇలాంటివన్నీ కాడలు, ఈ కింద మొలిసినవి ఇవన్నీ నేను టమాటా మొక్కలు ఇలాంటివి కట్ చేస్తాను. ఇలాంటిది ఇట్లా జాయింట్ దగ్గర చేయకుండా ఇలాంటి దగ్గర విడిగా ఉంటాయి కదా మనకి కింద, ఇలాంటివి చేస్తే పైకి వెళ్ళిపోయి పైన గుబురు వచ్చేస్తుంది. కింద పడింది చక్కగా. మనం వేయకుండానే వచ్చిన దానికి విత్తనాలు కొమ్మలు నాటకుండానే వచ్చిన దానికి మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తాయి చూస్తే. చిన్న మొక్క వచ్చింది మళ్ళీ దాంట్లో, అలాగే వదిలేసాను నేను. చక్కగా పెద్దదైపోయింది.